సరే, ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రైవేట్ ద్వీపం దగ్గర మొదలుపెట్టి అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకదాని వరకు వెళదాం. కేవలం $1 నుంచి $500 బిలియన్ వరకు సాగే ఈ ప్రయాణంలో అసలు లగ్జరీ అనే మాటకు అర్థమెలా మారిపోతుందో చూద్దాం. ఇంతకీ $1 ద్వీపానికి $250 మిలియన్ ద్వీపానికి తేడా ఏంటి? పదండి తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి, మన ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో. ఒకవైపు కేవలం $1కి సముద్రం మధ్యలో ఓ ఇటుకల కుప్ప, మరోవైపు $250 మిలియన్ ఏకంగా సొంత ప్రైవేట్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది కేవలం ధరలో తేడా కాదు, ఊహకు వాస్తవానికి మధ్య ఉన్న తేడా అన్నమాట. ఈ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రైట్, మన ప్రయాణంలో మొదటి స్టాప్కి వచ్చేశాం. ఇక్కడే అంతా మొదలవుతుంది. అసలు ప్రైవేట్ ద్వీపం అనడానికి ఉండాల్సిన కనీస అర్హత ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, మీరు చూస్తున్నది అక్షరాల నిజం. కేవలం ఒకే $1. ఈ అంకే మన ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్. దీని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చేరబోయే శిఖరాలు ఊహకు కూడా అందవు. మరి ఈ $1కి ఏమొస్తుందంటే కొన్ని ఇటుకలు, ఒక పాత టాయిలెట్, కొన్ని చెక్క స్తంభాలు. విచిత్రమేంటంటే ఈ ద్వీపంలో ఉన్న స్థలం కంటే ఈ స్తంభాలే ఎక్కువట. నిజానికి ఇది ఎంత పనికిరాకుండా ఉందంటే ఆ తరువాత దాన్ని పేల్చేశారు. అది $1 ద్వీపం కదా. $1 ప్రపంచం నుంచి బయటపడి ఇప్పుడు అసలైన విలాసంలోకి మొదటి అడుగు వేద్దాం. ఇక్కడ మనం రెండు పూర్తి భిన్నమైన వాతావరణాల్లోకి వెళతాం. ఒకటి కోతులతో నిండి ఉంటే మరొకటి మంచుతో కప్పబడి ఉంటుంది. $1 మిలియన్ మంకీ ఐలాండ్ వస్తుంది. ఇక్కడ వందల కొద్దీ కోతులు, నీటిపై తేలియాడే లగ్జరీ క్యాబానాలు ఉంటాయి. కాని అసలు సీక్రెటేంటో తెలుసా? ఇది నిజానికి భూమి కాదట, నీటి అడుగున ఉన్న ఒక పెద్ద మొక్కల నెట్వర్క్ మాత్రమే. ఇక మరోవైపు $5 మిలియన్ ఆర్కిటెక్ట్ అద్భుతం. అక్కడికి హోవర్క్రాఫ్ట్లో మాత్రమే వెళ్లగలం. సెల్ఫ్ హీటింగ్ హట్స్, డాగ్ స్లెడ్డింగ్, ఇంకా అద్భుతమైన నార్దర్న్ లైట్స్. వావ్! ఒకటి ప్రకృతితో సరదా అయితే మరొకటి ప్రకృతికే సవాలు విసిరే సాహసం. ఇక ఇప్పుడు ద్వీపం విలువ కేవలం దాని అందం వల్లే కాదు, అక్కడ దొరికే హై స్పీడ్ యాక్టివిటీలు, గ్యాడ్జెట్ల వల్ల ఎలా పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ లగ్జరీ అంటేనే అడ్రెనలిన్. $16 మిలియన్. చూశారుగా జంప్ ఎంత పెద్దదో. మరి ఇంత ధరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో చూద్దామా? దీన్ని ఒక పెద్దల హైటెక్ ప్లేగ్రౌండ్ అనొచ్చు. సొంత హెలికాప్టర్, షార్క్ థీమ్తో ఉండే సబ్మెరీన్లుతో సహా చాలా సబ్మెరీన్లు, ఓ పెద్ద జెట్స్కీల సైన్యం, ఇంకా $1 దీపం కంటే పెద్ద షవర్. కాని ఇక్కడ అసలైన కిక్కేంటంటే హెలికాప్టర్ నుంచి నేరుగా సముద్రంలోకి దూకేయడం. అడ్రినలిన్ రష్ అంటే ఇదేనేమో. డబ్బుతో సంతోషాన్ని కొనలేమని ఎవరైతే అన్నారో బహుశా వాళ్లకి ఈ ప్రైవేట్ ద్వీపం లేదు. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఒక్క మాట చాలు కదా ఈ అనుభవాన్ని వర్ణించడానికి. ఇది కేవలం లగ్జరీ కాదు, ఒక రకమైన స్వేచ్ఛ. ఇక్కడ నుంచి స్కేల్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ద్వీపాలు కేవలం ఆస్తులు కాదు, అవే ఒక ప్రపంచం, అవే ఒక రాజ్యం. $45 మిలియన్. ఈ రాయల్ ఐలాండ్ ధర దాని పరిమాణాన్ని, దాని రాజసాన్ని సూచిస్తోంది. ఖర్చు, స్కేల్ రెండూ ఇక్కడ భారీగా పెరిగిపోయాయి. ఒక సొంత రాజ్యంలో ఏముంటాయో చూద్దాం. ప్రైవేట్ షెఫ్తో ఓ పెద్ద భవనం, విడిగా 5 లగ్జరీ బీచ్ సైడ్ ఇళ్ళు, సముద్రం కనిపించే ఓ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్. కాని అన్నింటికంటే స్పెషల్ ఏంతో తెలుసా? 100 ఏళ్ల నాటి పాత గ్రామశిథిలాలు. అంటే ఇక్కడ స్థలాన్ని మాత్రమే కాదు, చరిత్రను కూడా సొంతం చేసుకుంటున్నారన్నమాట. మేము ఎంతసేపు డ్రైవ్ చేశామంటే అసలు మేమొక ద్వీపంలో ఉన్నామనే విషయమే మర్చిపోయాను. ఈ ఒక్క వాక్యం చాలు $45 మిలియన్ ఆస్తి ఎంత పెద్దదో చెప్పడానికి. ఇది ద్వీపం కాదు, ఒక చిన్న దేశం లాంటిది. ఇప్పుడు మనం $150 మిలియన్ ద్వీపానికి వచ్చేశాం. ఇక్కడ లగ్జరీ అంటే కేవలం సైజ్ కాదు, ఇక్కడ సర్వీస్, పర్యావరణ పరిరక్షణ, ఇంకా ఊహకు అందని అనుభవాల కలయిక. దీని భూమిమీద ఉన్న స్వర్గం అనొచ్చేమో. 8 విలాసవంతమైన పెద్ద బంగ్లాలు, అన్ని సోలార్ మరియు విండ్ పవర్తో నడుస్తాయి. ప్రతి ఒక్క గెస్ట్కి 10 మంది సిబ్బంది ఉంటారట. అంతేకాదు, అంతరించిపోతున్న లెమర్స్, తాబేళ్లు లాంటి జీవులకు ఇదొక సేఫ్ ప్లేస్. ఇక్కడ వాడే గోల్ఫ్ బాల్స్ కూడా చేపలకు ఆహారంగా మారేవే. ఇక అన్నింటికంటే విచిత్రమైన విషయం, సుషీ సర్వ్ చేయడానికి మత్స్యకన్యలుంటారు. లగ్జరీలో ఇది నెక్స్ట్ లెవెల్. ఫైనల్గా మనం అంతిమ ఘట్టానికి చేరుకున్నాం.
అన్నింటికంటే ఖరీదైన అత్యంత అద్భుతమైన ద్వీపం. ప్రైవేట్ లగ్జరీకి పీక్ స్టేజ్ అన్మాట. ఊహకు కూడా అందని ప్రపంచమిది. ఒక్క క్షణం ఆలోచించండి. అసలు $250 మిలియన్ ఇంకా ఏం కొనగలరు? ఇంతకు మించి ఏముంటుంది? $250 మిలియన్ అంటే $500 బిలియన్. ఈ నంబర్ వెనకున్న అద్భుతమేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానం: ఒక పూర్తిస్థాయి ప్రైవేట్ అమ్యూజ్మెంట్ పార్క్, డజనుకు పైగా భారీ వాటర్ స్లైడ్లు, ఒక హాట్ ఎయిర్ బెలూన్, 100కు పైగా జెట్ స్కీలు, 100 మందికి పైగా లైఫ్ గార్డ్లు, మనుషులు తయారుచేసిన బీచ్ల మీదుగా వెళ్లే జిప్ లైన్లు. కాని ఇక్కడ హైలైట్ డేర్ డెవిల్స్ పీక్. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన వాటర్ స్లైడ్, 135 అడుగుల ఎత్తు. ఇది ప్రకృతిని కాపీ కొట్టడం కాదు, ప్రకృతిని మించిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం. సరే, మన ప్రయాణం చివరికొచ్చేసింది. $1 నుంచి $250 మిలియన్ వరకు డబ్బుతో లగ్జరీ అనే కాన్సెప్ట్ ఎలా మారిపోయిందో ఫైనల్గా ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ మన ప్రయాణాన్ని సింపుల్గా చూపిస్తుంది. $1కు దక్కింది కేవలం బ్రతకడం. 1 నుండి 5 మిలియన్లకు ప్రకృతితో సాహసం. 16 నుండి 45 మిలియన్ల దగ్గర పవర్, స్వేచ్ఛ. 150 మిలియన్ల దగ్గర పరిపూర్ణమైన స్వర్గం. ఇక 250 మిలియన్ల దగ్గర మన ఊహ నిజమవడం. ఒకవేళ విలాసం అంటే పరిమితుల నుంచి స్వేచ్ఛ పొందడమైతే, మానవ ఊహ తప్ప మరే పరిమితి లేనప్పుడు దానికర్థమేంటి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.